ఏంటి మరి 6 హామీలు మరి 100 రోజులు సరిపోతాయా? సరిపోతాయంటే మీరు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు కూడా వీలైనటువంటి హామీలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇస్తున్నాం. అంటే ఈ ఒరవడిని చూస్తే మీరు అర్థం చేసుకోవచ్చు, 100 రోజులు కాదు 100 రోజుల లోపలనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని చిత్తశుద్ధితోని అమలు చేస్తుందని చెప్పేసి. గతంలో మీరు చూసినట్లయితే అధికారంలోకి వచ్చింది తడవుగా రోజు 18 గంటలు అవిశ్రాంతంగా మా ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేకుంటే మంత్రివర్గ సహచరులు వీళ్ళందరితో కలిసి ముఖ్యమంత్రి గారి మంత్రివర్గ సహచరులు కలిసి ఎప్పటికప్పుడు కూడా శాఖల వారీగా లెక్కలు తేలుస్తూ ఉన్నటువంటి ఆదాయ వనరులు, ఆదాయాన్ని సమకూర్చుకోవాల్సినటువంటి ఏ విధమైనటువంటి అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, అదేవిధంగా అవినీతి కానివ్వండి లేకుండా ఉంటే ఎక్కడి నుంచి అక్రమార్కుల దగ్గర డబ్బులన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. ఈ అంశాలన్నిటిని కూడా ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ రేపు మేము ఇచ్చినటువంటి హామీలని 100 రోజుల లోపలనే పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్నడూ లేని విధంగా గత 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా వెళ్ళని విధంగా ఈ రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. ఈ పర్యటనలోకి వెళ్ళిన తర్వాత అంటే ఈ పర్యటనకి వెళ్ళే ముఖ్యోద్దేశము నిధుల సమీకరణ, అదేవిధంగా పారిశ్రామికవేత్తల్ని తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చేసి ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పి ఉద్యోగ రూపకల్పన కానివ్వండి, లేకుంటే తెలంగాణ సమాజం యొక్క అప్లిఫ్ట్మెంట్ గురించి కానివ్వండి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని చూసినట్లయితే ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి పూర్తి స్థాయిలో కూడా మనకి అర్థమవుతుంది. అయితే ఇవన్నీ ఒక పక్కన చేస్తుంటే ఒకవైపున విదేశీ పర్యటనలు, దావోస్ పర్యటనతోని ఏది వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సమ్మిట్కి హాజరు కావటము, అక్కడ ఫండ్స్ మొబిలైజేషన్ కోసము లేకుంటే పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేయటము, వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చి అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదని పూర్తి స్థాయిలో కూడా వృద్ధి చేసి వాటి ద్వారా వచ్చే ఆదాయం కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ఆదాయ వనరుల ద్వారా కానివ్వండి ఒక ఫండ్ని జనరేట్ చేసుకొని మనము ఆర్థిక వనరులను సంపుష్టంగా చేసుకొని పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలని తూచా తప్పకుండా కూడా అమలు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఉన్నదని చెప్పేసి తెలుసుకోవటానికి ఇది ఒకటే నిదర్శనంగానే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి, ఎప్పుడైనా మీరు పద్మ గారు మీరు ఎప్పుడైనా చూసి ఉండొచ్చు, ఇప్పటిదాకా కూడా ఎక్కడైనా కానీ ముఖ్యమంత్రి గారు ఈవెన్ మాలాంటి కాంగ్రెస్ కార్యకర్తలను కానివ్వండి లేకుంటే నాయకులను కానివ్వండి ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయొద్దు, మీరు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం చేయాల్సి ఉంది కాబట్టి మమ్మల్ని మా పని చేసుకొనియండి అని చెప్పేసి కనీసం కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఏది సమయాన్ని వృధా చేయకుండా కానీ లేకుండా కలవకుండా కానీ నిరంతరం కూడా పనిలో నిమగ్నమై ఉండి చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా మేము ఇచ్చినటువంటి హామీలని 100 రోజుల పైబడకుండా 100 రోజుల లోపలనే అమలు చేస్తామన్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకున్నది. రైట్, మీరు అంటే మీ కాన్ఫిడెన్స్ మీరు చెప్తున్నారు, మీరు ఈ విధంగా చెప్తున్నారు అంటే వీల్ కంప్లీటెడ్ ద టాస్క్ అనేసి, కానీ అవతల పార్టీ అంటే ద మెయిన్ అపోనెంట్ బీఆర్ఎస్ ఈజ్ సేయింగ్ దట్ ఏడాదిలోపే ప్రజలు తిరగబడతారు, ఇప్పటికే కొన్ని విమర్శలు ప్రజల తరఫు నుంచి వస్తున్నాయి అని వాళ్ళ విమర్శ. దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే పదవి కోల్పోయి ఉక్కిరి బిక్కిరి అయిపోయి వాళ్ళ యొక్క అకృత్యాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, దాష్టికాలు అన్నీ కూడా బయటపడి శంకరగిరి మాన్యాలకి మనం పంపించిన సందర్భంలో జైలుకు కూడా పంపిస్తున్నటువంటి ఒక భయంతో ఎప్పటికప్పుడు కూడా ప్రజల్ని రేపు వచ్చే ఎన్నికలలో ట్యూన్ చేయటం కోసం, మెస్మరైజ్ చేయటం కోసం పదే ఒక దింపుడు గల్లమాషతో చేస్తున్నటువంటి ప్రయత్నంలోని భాగమే ఇది తప్పితే వేరేది కాదు. ఎందుకంటే గత 10 సంవత్సరాల కాలంలో ఇందాక మీరు టీవీ స్క్రోలింగ్ వస్తున్నది, అధికారం ఎవరికి శాశ్వతం కాదని చెప్పేసి ఒక అంటే గొప్ప మాటలు ఈ రోజున మాట్లాడుతున్నారు అన్నట్లు. ఈ రోజున అంటే ఆ విషయం అనేది 10 సంవత్సరాల కాలంలో తెలియలేదా వీళ్ళకని ప్రశ్నిస్తున్నాం. కేవలం అధికారం కోల్పోయి ఉన్నారు, అక్రమాలన్నీ కూడా పుట్టదవుతుంటే అన్నీ బయటకు వస్తున్నాయి. వాటన్నిటిని కూడా తెలంగాణ సమాజం గమనిస్తుంది, గ్రహిస్తున్నది. అల్టిమేట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి లీగల్ చర్యలకు ఉపక్రమించి వాళ్ళని రేపు అక్రమార్కులందరినీ కూడా జైలు వేస్తారన్నటువంటి భయంతో ఈ ఎంపీ సీట్లనన్నా కొద్దిగా ఇటువంటి మాయమాటలు చెప్పేసి మళ్ళీ ప్రజల యొక్క దృష్టిని మరల్చి ఎక్కువ సీట్లు పొందాలన్నటువంటి ఆశలోని భాగం. మేము ఇంతకు ముందులో క్లియర్గా చెప్పినాం,
100 రోజులలో మా హామీలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో మేము నెరవేరుస్తామని చెప్పేసి మాట చెప్పినప్పుడు ఆ మాట 100 రోజులు కూడా ఆగటానికి నిలిపి లేకుండా ఈ ప్రభుత్వం సంవత్సరం మించి ఉండదు, 100 రోజుల లోపల హామీలు చేయరు, మీరు పార్టీ యొక్క ఏది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోని అంశాలను ఎందుకు అమలు చేయరు అని చెప్పేసి, ఇంకొకసారి కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదని చెప్పేసి ఈ దుర్మార్గమైనటువంటి అంటే ఇటువంటి అపశకునపు మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళ దింపుడు గల్ల ఆశలకి ఏమాత్రం కూడా అవకాశం లేదు నెరవేరటానికి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ఒక పటిష్టంగా ప్రణాళికాత్మకంగా కూడా ఎప్పటికీ కూడా ఈ పథకాలు అమలయ్యే విధంగా కూడా ప్రణాళిక పద్ధతి ప్రకారంగా అమలు చేయడానికి ఏమాత్రం కూడా వెనక్కిపోదు. రైట్.